ఈరోజు 2 రకాల కారపొడులైతే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరినాయి 2 గూడా. ఇంకా ఆరోగ్యానికి గూడా చాలా మంచిదనమాట. హెయిర్ గ్రోత్‌కి, కళ్ళకి, స్కిన్‌కి చాలా మంచిది. ఇంకా రోజు ఒక్క స్పూన్ వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే అసలింకా ఎంత బావుంటదో! ఇంకా వేరే కర్రీ గూడా అవసరం లేదనమాట. అంత బావుంటది. ఇంకా ఆరోగ్యానికి గూడా మంచిది గాబట్టి రోజు తింటే మంచిదనమాట. ఇంకా ఒకటైతే కరివేపాకు కారం, ఇంకోటొచ్చేసి కొబ్బరి కారం అనమాట. 2 మంచిదే. ఇంకా ప్రాసెస్ చూయించే ముందు మన ఇంట్రడక్షన్ ఉంది గదా! ఇంక అది చెప్పేసుకొని లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వచ్చేసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? మేము కూడా బావున్నాం. రోజు ఇట్లాగే చీకటితో లేచాను. ఇంట్లో పనంతా కంప్లీట్ జేసుకున్నాననమాట. అంటే పై పనులు వాకిలుడ్చి ముగ్గు పెట్టడం, గిన్నెలు కడగటం, అలాగే ఇల్లు తుడుచుకోవడం అవన్నీ కంప్లీట్ అయినాయి. తర్వాత ఇంకా టిఫిన్ కూడా చేసి పంపించాననమాట మా వారిని. ఇంకా అందరూ టిఫిన్ చేసిన తర్వాత ఇంకా చెట్టున కరివేపాకైతే కోసుకొచ్చి అక్కడ పెట్టాను. ఇంకా అసలు ఈరోజు ఒక సర్ప్రైజ్ అనమాట. ఇంతవరకు నేను కూడా చూడలేదు. కరివేపాకు కోసుకొద్దాం అని చెప్పి చెట్టు దగ్గరికెళ్ళాను. ఎప్పుడు పడి మొక్క మొలిసిందో, ఎప్పుడు అల్లుకుందో కూడా నేను గమనించలేదనమాట. అంటే ఇప్పుడు వర్షాలకి పిచ్చి మొక్కలంతా తెగ మొలిసేసినియి. ఈ మధ్య అసలు నేను ఏ మొక్కలు పెట్టినా సరిగ్గా రావటం లేదని చెప్పి నాకు విసుగొచ్చేసి ఇంక అసలు ఆ మొక్కల గురించి కూడా అంత పట్టించుకోవట్లేదనమాట. అంటే ఇక్కడ కుండీలో మొక్కల వరకు నీళ్లు పెడుతున్నాను గానీ, ఇంక అటు రోడ్డు వైపు ఉన్న మొక్కల్ని నేను అంత పట్టించుకోవటం లేదు. అంటే నాకు విసుగొచ్చేసిందనమాట. ఏ ఇత్తనాలు పెట్టినా రావటం లేదు, ఏ మొక్కలు పెట్టినా రావటం లేదు అని ఇంకా పట్టించుకోవటం వదిలేశాను. అయితే అసలు ఎప్పుడు పడి మొలిసిందో, ఎప్పుడు అల్లుకుందో కూడా గమనించలేదనమాట. కరివేపాకు కోసుకొద్దామని ఎళ్తే అసలు దానికి ఏకంగా 2 దోసకాయలు పండిపోయి ఉన్నాయి. అసలు భలే ఆశ్చర్యం వేసింది. ఇంకా ఆ 2 దోసకాయలైతే కోసుకొచ్చాననమాట. ఒకటైతే కొంచెం పండి అట్లా నెర్రిచ్చిందనమాట. ఈరోజు వండుకుంటే పనికొచ్చిద్ది. కాయైతే గట్టిగానే ఉంది గానీ, కొంచెం నెర్రి కొట్టింది. ఇంకా ఆ కరివేపాకు, దోసకాయలు తెచ్చి అక్కడ పెట్టేసి, ఇంకా కరివేపాకైతే కడిగి పక్కన పెట్టాను. ఇంకా అది కొంచెం ఆరిన తర్వాత ఆకైతే దుయ్యాలనమాట. అయితే ఇంకా కొబ్బరి కారం కొడదాము అని జెప్పేసి, ఇంకా కొబ్బరైతే ఒక చిప్ప సన్నగా అంటే మనం తురుముకునే ప్లేట్‌లోనే మనకి లావుగా కావాలా, సన్నగా కావాలా అని 2 రకాలుంటాయి గదా! బ్లేడ్లు. ఇంక దాంట్లో సన్నగున్న దాంట్లో తురిమాననమాట. ఒక చిప్పంతా తురిమి పక్కన పెట్టాను. ఏంటంటే మనం తినేటప్పుడు కొంచెం పలుకులు తగిలితే బావుంటది అన్నట్టుగా ఒక చిప్పయితే తురిమి పక్కన పెట్టేసి, ఇంకా మిగతా 3 చిప్పలు నేను 4 చిప్పలు తీసుకున్నాను. ఇంకా 3 చిప్పలైతే సన్నగా ముక్కలు కట్ చేశాననమాట. ఇంకా అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మనకి కొబ్బరి కారానికి కొబ్బరి, వేపిచ్చిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు గదా! అవనమాట. ఇంకా అవి, చిన్నుల్లిపాయి, జీలకర్ర, కారం, కరివేపాకు, అలాగే జీలకర్ర. ఇంకా ఇవుంటే చాలనమాట. ఇంకా ముక్కలు అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్టు వంటగదంతా ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకుందామని జెప్పి టిఫిన్ పని అయిపోయిన తర్వాత నేను తుడవలేదు. ఇప్పుడైతే మొత్తం ఒకసారి శుభ్రంగా తుడుచుకుంటున్నాను. అంటే మనం ఆయిల్ పడిద్ది గదా! టిఫిన్ చేసేటప్పుడు. ఇందాక దోసలు పోసాననమాట. కొంచెం అక్కడక్కడ ఆయిల్ పడ్డట్టుగా అనిపించింది జిడ్డుగా. ఇంకా అదంతా శుభ్రంగా తుడిచేసుకున్నాను. ఇంకా పాలుంటేను ఇంకా అవి గూడా కాసి పక్కన పెట్టేశాననమాట. ఇంకా ఇదంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, ఇంకా మనం ఈరోజైతే కరివేపాకు కారము, కొబ్బరి కారం 2 చేస్తున్నాను. కరివేపాకు కారం చేశాను గదా! ఆ రోజు చేసే విధానం వేరు. ఈరోజు ఇంకొంచెం మార్చి చేస్తున్నాననమాట. ఇది కూడా ఎలా చేస్తానో చూయించుతాను. ఇంకా మనకి టేస్ట్ ఏది బావుంటే అట్లా చేసుకోవచ్చనమాట. కొంచెం కొంచెం మార్పులే కానీ టేస్ట్ అయితే మార్పుంటది. అంటే మనకు ఆ డిఫరెన్స్ తెలిసిద్దనమాట. ఇంకా ఈరోజు ఎలా చేస్తాను అనేది కూడా చూయించుతాను. ఇంకా కరివేపాకంతా ముందే నీట్‌గా కడిగి పక్కన పెట్టేశానని చెప్పాను గదా! ఇంకా అదంతా నీళ్లు గారిపోయి కొంచెం ఆరిన తర్వాత హనీకైతే అప్పజెప్పాను ఆకు దీయమని. ఈలోపు ఇంకా కొబ్బరి కారం అయితే రెడీ చేసుకుందాం అని చెప్పి ఇంకా కొబ్బరి ముక్కలు కోసి అక్కడ పెట్టాననమాట. ఇంకా ఒక చెప్పైతే తురిమాను. 3 చెప్పలైతేనేమో సన్నగా ముక్కలు కోసాను. అసలు ఎంత సేపు పట్టిందోనండి ముక్కలు కోయటం అయితే. చిప్పలు బాగా ఎండిపోయి ఉన్నాయన్నమాట. మొన్న నోములప్పుడు కొబ్బరి చిప్పలు ఉన్నాయి గదా! అవి ఎండబెట్టాను. ఇంకా అవైతే ఇప్పుడు ముక్కలు కట్ చేశాననమాట. అసలు చాలా గట్టిగా ఉన్నాయి. కట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇంకా ఆ ముక్కల వరకి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. తురిమింది ఇంక డైరెక్ట్‌గా కలుపుకోవటమేననమాట. ముక్కల వరకి మెత్తగా మిక్సీ పట్టేసుకొని, ఇంకా ఒక్కొక్కటి కొబ్బరి మిక్సీ పట్టిన తర్వాత మన పుట్నాల పప్పు ఉన్నాయి గదా! అవి గూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలనమాట. ఇంకా కొబ్బరి కారం చేయటం అయితే చాలా ఈజీ అండి. టేస్ట్ ఎంత బావుంటదో చేయటం గూడా అంతే సులువనమాట. ఇంక ఎండు కొబ్బరైనా, పచ్చి కొబ్బరైనా మన బాడీకి అప్పుడప్పుడు తగులుతా ఉండాలనమాట. చాలామందేంటంటే అరగదు అంటే కొబ్బరి గ్యాసు తొందరగా అరగదు అని జెప్పి చాలామంది తినరు. కానీ అప్పుడప్పుడన్నా తింటా ఉండాలి. మనకి బాడీకి కొబ్బరనేది తగులుతా ఉండాలనమాట. ఆరోగ్యానికి మంచిది. ఇంక మనం మిక్సీ పట్టుకొని
ఇంకా మనకి అంటే ఈ ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇంకా అవైతే మెత్తగా మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి ఇంక ఇందాక తురిమింది ఉంది కదా, అది ఇది 2 కలిపి ఒకసారి ఇట్లా కలిపేసుకున్నాననమాట. ఏంటంటే మనం మెత్తగా మిక్సీ పట్టేటప్పటికి కొంచెం ఉండలుండలుగా అయ్యింది. అంటే కొంతమంది డైరెక్ట్‌గా ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేస్తారు. కొంచెం బరక బరకగా తీసేస్తారనమాట. నేనైతే ఒక చెప్ప తురిమి మిగతాదంతానేమో మెత్తగా పడతాననమాట పొడిలాగా. మెత్తగా పట్టి, ఇంకా అది మెత్తగా తిరిగే కొందికి దాంట్లో ఉన్న ఆయిల్ అనేది బయటకొచ్చిద్ది గదా, అందుకని సుద్దలాగుంటది. ఇంక అందుకోసం మొత్తం ఒకసారి కలిపేశాను. కలిపి ఇంకా మన పుట్నాల పప్పు ఉన్నాయి గదా, అవి గూడా కొన్ని తీసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా, ఇంకా అవి గూడా దీంట్లో కలిపేశాను. అయితే ఇక్కడ నేను అన్నీ సుమారునే వేశాను. కొలత ప్రకారం అయితే ఏమేయలేదు. మనకి కొలత కావాలి అనంటే, ఒక కప్పు కొబ్బరి తురుముకి 2 కప్పులు పుట్నాల పప్పు అనమాట. అది అట్లా యేసుకుంటే సరిపోద్ది. లేదు మనకి కొబ్బరి కొంచెం ఎక్కువున్నా పర్లేదు అనుకుంటే గనక 2 సమానంగా అయినా యేసుకోవచ్చు. అంటే కొంతమందికి అరగట్లేదు అనుకుంటారు గదా, అలాంటి వాళ్ళకి కొంచెం కొబ్బరి ఒక కప్ యేసుకుంటే, వేపిచ్చిన శనగపప్పు 2 కప్పులేసుకుంటే సరిపోయిద్దనమాట. నేనైతే 1కి 2 యేసాను కొలత. ఇంకా అవి గూడా మెత్తగా పట్టేసి, ఇంకా ఈ గిన్నెలోకి తీసుకున్న తర్వాత, ఇంకా కారము, చిన్నుల్లిపాయి, జీలకర్ర, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసాననమాట. అవి గూడా మిక్సీ పట్టేసి దీంట్లో వేసేసుకొని ఇంకా ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఇంకా ఫైనల్‌గా ఒక్కసారి ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని జెప్పి చూసాననమాట. కొంచెం ఉప్పు, కారం తగ్గింది. అంటే నేను అన్నీ సుమారున వేశాను గదా, కొలతేం గాదు. ఇంకా చూసుకొని వేసుకోవటమేననమాట. కొంచెం నాకు ఉప్పు, కారం తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసి కలిపాను. ఇంకసలు మీరు నమ్మరు, ఎంత టేస్టొచ్చిందంటే చాలా బావుంది. అసలు మాకు ఇల్లంతా గూడా ఆ చిన్నులపాయి మెత్తగా మిక్సీ బట్టి కలిపాను గదా, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టేటప్పటికి అసలు మంచి వాసనొస్తుందనమాట ఇల్లంతా. చాలా బావుంటది కొబ్బరి కారం. ఇంకా నేను చేసే విధానం అయితే ఇదనమాట. ఇంకా కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది. మనకి గుమగుమలాడే కొబ్బరి కారం అయితే రెడీ అనమాట. ఇంకిప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఎంత బావుంటదో, అసలు రోజు తిందాం అనిపిచ్చిద్ది. ఇంక ఇది ఓన్లీ రైస్‌లోకే గాకుండా చక్కగా దోసల్లోకైనా, ఇడ్లీకైనా నెయ్యేసుకొనైనా తినొచ్చు. లేదా డైరెక్ట్‌గా దోసల్లో లోపల మనం ఎండుమిర్చి కారం ఎలా అయితే చల్లుకుంటామో, ఈ కొబ్బరి కారం గూడా అట్లా చల్లుకొనైనా తినొచ్చనమాట. టిఫిన్‌లోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. అయితే ఇంక కొబ్బరి కారం రెడీ అయిపోయిన తర్వాత ఇంక పక్కన పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే బియ్యం కడిగి పెడుతున్నాననమాట. ఇంక అన్నం ఉడికేలోపు ఇంకా మనకి కరివేపాకు కారం గూడా రెడీ జేసుకోవాలి. మనకి కొబ్బరి కారం అయినా, కరివేపాకు కారం అయినా అసల చేయటం చాలా ఈజీ అనమాట. చాలా రోజులు నిలవుంటది. మనకి నెల రోజులైనా గూడా ఆ టేస్ట్ అనేది మారదనమాట. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఇంక నేనైతే బియ్యం కడిగి పెట్టేశాను. ఇంకా అన్నం ఉడికేలోపు ఇంక కరివేపాకు కారం గూడా రెడీ చేసుకుంటా. ఇంక కరివేపాకు కారం అయితే అస్సలు చెప్పనవసరం లేదనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. హెయిర్ గ్రోత్‌కి గానీ, కంటి చూపుకి గానీ, స్కిన్‌కి గానీ అసలన్ని విధాల చాలా మంచిదనమాట. అందులోనూ మనం ధనియాలు, జీలకర్ర ఇవి గూడా వేస్తాం గాబట్టి అరుగుదలకు గూడా చాలా మంచిది. మనకేదన్నా గ్యాస్ ట్రబుల్ ఉన్నా అలాంటివి గూడా ఈ కారం తినటం వల్ల మనకి ధనియాలనేది పొట్టలోకెళ్ళిద్ది గాబట్టి అంత గ్యాస్‌గా గూడా అనిపిచ్చదనమాట. అన్ని విధాల ఆరోగ్యానికి మంచిది, కళ్ళకు మంచిది, స్కిన్ను షైనింగొస్తది. మళ్ళా హెయిర్ గూడా గ్రోత్ అవుద్దనమాట. కరివేపాకు కారం తినటం వల్ల చాలా మంచిది. మనం ప్రతిరోజు వేడి వేడి అన్నంలో మొదటి ముద్దలో ఒక్క స్పూన్ కారం యేసుకొని, నెయ్యేసుకొని తింటే అసలు టేస్ట్ అదిరిపోద్దనమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్‌కి టేస్టు. అలాగే చేయటం కష్టం అనుకుంటారేమో, చాలా ఈజీ అనమాట. ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని, నేను చేసే విధానం చూయించుతాను. ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని, బాండీ వేడయిన తర్వాత ఆయిల్ ఏమి ఎయ్యవసరం లేదు. ధనియాలు వేసి అవి కొంచెం ఏగిన తర్వాత మనకి స్మెల్ తెలిసిద్దనమాట వేగినట్టుగా. ఇంకా అవి ఒక గిన్నెలోకి తీసుకొని జీలకర్ర ఏసాను. జీలకర్ర కూడా ఏగిన తర్వాత అది కూడా తీసి ఒక గిన్నెలోకి వేసి, ఇంకా అప్పుడు కొంచెం ఆయిల్ వేసాననమాట. ఆయిల్ వేడయిన తర్వాత ఇంకా ఈలోపు ఆయిల్ వేడయ్యేలోపు నేను కొన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అవి 2 ముక్కలుగా కట్ చేశాననమాట. కాయలు కాయలుగా ఏస్తే ఏమైద్దంటే చిటపటలాడుతా చిందుతా ఉంటాయి. ఇట్లా ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి పగలకుండా ఉంటాయన్నమాట. ఇదొక చిన్న టిప్. అయితే ఇంకా అవి కూడా కొంచెం ఎర్రగా వచ్చేటట్టు ఏపుకోవాలి. అవి కొంచెం ఏగిన తర్వాత
కొన్ని పచ్చెనపప్పు, అలాగే కొన్ని మినప్పప్పు, మనకి మినపగుళ్ళు ఉంటాయి కదా అవన్నమాట. అవి కూడా వేసుకొని కొంచెం కలర్ వచ్చేటట్టుగా వేపుకోవాలి. మనకి కరివేపాకు కారంలో ఏ మిరగాయలు వేసినా ఏ కారం వేసినా తెలియదు కానీ ఇక్కడ మనకి కొబ్బరి కారంలో అయితే మాత్రం కొంచెం ఎర్రగున్న కారం ఉపయోగించుకుంటేనే కారం ఎర్రగా కనిపించిద్దనమాట. అదే కరివేపాకు కారంలో అనుకోండి మనం ఎండుమిరగాయలు వేస్తాము. అవి కొంచెం కొత్త కాయలైనా పాత కాయలైనా పెద్ద తేడా ఏం తెలీదు. ఇంకా నేనైతే పాత కాయలే తీసుకున్నాననమాట కరివేపాకు కారానికి. ఇంకా కొబ్బరి కారంలో అయితేనేమో కొత్త కారమే వేశాను. ఏ కాయలైనా పర్లేదులెండి. కాకపోతే ఏంటే కలరు తేడా తెలిసిద్దని చెప్తున్నాననమాట. అయితే ఇంకా పచ్చెనపప్పు, మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు ఇవి కూడా ఏగిన తర్వాత అవి కూడా గిన్నెలోకి తీసుకున్నాననమాట. ఇంకా అవి కొంచెం చల్లగా ఆరనిద్దామని చెప్పి పక్కన పెట్టేశాను. ఇంక ఈలోపు మనం ఈ మిరపకాయలు ఇవన్నీ ఏపుకున్న దాంట్లోనే కొంచెం నూనె ఉంటే పర్లేదు, లేకపోతే ఒక స్పూను నూనె వేసుకొని ఇంక ఈ కరివేపాకు కూడా ఏపుకోవాలన్నమాట. కరివేపాకు మనం పట్టుకుంటే పొడి పొడిగా అయ్యేటట్టుగా వేపుకోవాలి. అప్పుడే మనకి పౌడరు చక్కగా రెడీ అయిద్దనమాట. అలా కాకుండా కొంచెం వేడి అవ్వంగానే పొయ్యి కట్టేసామనుకోండి అది మెదకటం కష్టము, టేస్ట్ కూడా బాగోదనమాట. మనకి పొడి పొడిలాగా అంటే ఇట్లా ఆకు మనం పట్టుకోగానే పొడి పొడిగా ఇరిగిపోవాలన్నమాట. అది ఒకటి గమనించండి. టేస్టు మనకి కరివేపాకు కారం టేస్ట్ రావాలి అంటే కరివేపాకు మనం కరెక్ట్గా ఏపుకుంటేనే వచ్చిద్ది. మనం సరిగ్గా ఏగనీయకుండా ఊరినే కొంచెం వేడవ్వంగానే పొయ్యి కట్టేసాం అనుకోండి అస్సలు బాగోదనమాట. ఇంకా కరివేపాకు కూడా ఏపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాననమాట. ఇంకా మనం జీలకర్ర, ధనియాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ ఏపుకున్నాం కదా. ఇంకా ఫస్ట్ అయితే ఎండుమిరగాయలను, ధనియాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు, కొంచెం చింతపండు ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకొని అప్పుడు కరివేపాకు సపరేట్గా వేసుకోవాలన్నమాట. మొత్తం కలిపి వేసామనుకోండి అంత బాగా పౌడర్ అవ్వదనమాట. అదొకటి. మిక్సీ కూడా జారు చిన్నదే కాబట్టి నేను దేనికై సపరేట్గా వేసుకున్నాను. ఇంకా చూడండి ఇట్లా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ పొడి పక్కన పెట్టేసి అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అయితే ఇందాక నేను చింతపండు వేసాను కదా అది సరిపోదు అనిపించింది. ఇంకా అందుకోసం ఇంకొంచెం చింతపండు కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టానమాట. ఇంకా ఇవన్నీ మెత్తగా మెదిగిన తర్వాత అవన్నీ తీసి ఇంకో గిన్నెలో పెట్టేసి ఇంకప్పుడు కరివేపాకు కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు చిన్నుల్లిపాయలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలన్నమాట. ఏటికై సపరేట్గా వేసుకుంటేనే మనకి పొడి పొడిలాడుతూ వచ్చింది. మొత్తం కలిపి వేసామనుకోండి అంత బాగా మెతకదనమాట. కరివేపాకు కారం 2 రకాలుగా చేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చిన్నుల్లిపాయలు వరకు వేసి అన్నీ ఏపుకొని మిక్సీ పట్టుకుంటే అదొక రకం అనమాట. అలా కాకుండా వాటితో పాటు పచ్చెనపప్పు, మినపగుళ్ళు కూడా వేసి ఏపుకొని పట్టుకున్నాం అనుకోండి ఇదొక రకం టేస్ట్ ఉంటుందన్నమాట. దానికి దీనికి కొంచెం టేస్ట్ తేడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది వేరుశనగ పప్పు కూడా వేపి కలుపుకుంటారంట పొడి చేసి. అదైతే నేను ఎప్పుడు చేయలేదు. టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు ఐడియా లేదనమాట. ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేద్దాం అది కూడా. అయితే ఇంకా ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. అయితే ఇంకా కరివేపాకు కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇదంతా కలిపేసుకొని ఇంకా ఉండలు లేకుండా పొడి పొడిగా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవటమే. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత అప్పుడు బా సీసాలకు కానీ బాటిల్కి కానీ పోసుకుంటే ఇంకొక నెల రోజులైనా కూడా ఏం తేడా రాదనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసి ఇంకా మేమైతే అన్నం తిన్నామన్నమాట. ఈరోజైతే కర్రీ ఏం చేయలేదు. ఈ కరివేపాకు కారం, కొబ్బరి కారంతోనే భోజనం చేసామన్నమాట మేమందరం. ఇంకా మేమందరం తినటం అయిపోయిన తర్వాత ఇంక అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఏం తేడా ఏం లేదు, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఆల్రెడీ నేను చేసేటప్పుడే చూశాను కదా, అప్పటికే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అనుకున్నాను. ఇంకా మా వారు హనీ కూడా తిని అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, ఇంకేం కలపవసరం లేదు, బాగుంది అన్నారు. ఇంకా వేడి తగ్గిపోయింది ఇప్పుడైతే. ఇది చేసిన తర్వాత ఒక గంట సేపు అట్లా పక్కన పెట్టేశాను అనమాట. మేమందరం భోజనం చేసిన తర్వాత ఇంక ఇప్పుడు బాటిళ్ళకి పోస్తున్నాను. ఇంకా దీంట్లో కొంచెం అమ్మకు కూడా పంపించాలన్నమాట. కొంచెం కొబ్బరి కారం, కొంచెం కరివేపాకు కారం 2 అమ్మకు కూడా పంపిస్తాను. ఇంకా ఇవైతే ఇంక ఇప్పుడు బాటిల్కి పోసేసుకుంటున్నా. ఇదండి ఈరోజు వీడియో. నేను చేసే విధానం అయితే ఇదనమాట. ఇంకా కరివేపాకు కారం, కొబ్బరి కారం 2 చేశాను. టేస్ట్ అయితే బాగా కుదిరినాయి. ఇంకా 2 బాటిళ్ళకి పెట్టేసుకుంటున్నాను అనమాట. అయితే చెప్పాను కదా ఆరోగ్యానికి చాలా మంచిది అని. ఇంకా ప్రతిరోజు భోజనంలో కానీ టిఫిన్లో కానీ అంటే ఇడ్లీకైనా బాగుంటుంది, దోశల్లోకైనా బాగుంటుంది, అలాగే అన్నంలోకైనా బాగుంటుంది అనమాట. మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు రోజుకు ఒకసారైనా తింటే ఆరోగ్యానికి మంచిదనమాట. ఇంకా కొబ్బరి కారం ఇవన్నీ బాక్సులకి పెట్టేసుకుంటున్నాను. స్మెల్ అయితే మాత్రం ఇల్లంతా వస్తుందండి నిజంగా.
చాలా బాగుంది స్మెల్ అయితే. ఇది ఎవరైనా తినొచ్చనమాట. వయసుతో సంబంధం లేదు. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా పెట్టొచ్చు. కంటి చూపు కొంచెం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది అనుకున్న వాళ్ళకి, అంటే మామూలు అందరూ తినొచ్చు. ఆరోగ్యానికి మంచిదనమాట. ఇంకా కొంచెం కంటి చూపు తగ్గుతుంది, హెయిర్ ఊడిపోతుంది, స్కిన్ డల్ అయిపోతుంది అట్లా అనుకునే వాళ్ళకి ఇంకా బాగా పనిచేసిద్దనమాట. జుట్టు కూడా బాగా పెరిగిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇదైతే నాకు ఫస్ట్ నుంచి అలవాటనమాట. నేనెప్పుడు చేస్తానే ఉంటాను. ఇంకా మాకెప్పుడు స్టాక్ ఉంటదనమాట. కొబ్బరి కారం ఒకటి, కరివేపాకు కారం ఒకటి. ఇంకా మేము దోసల్లోకైనా, ఇడ్లీలోకైనా, రైస్‌లోకైనా తింటానే ఉంటామనమాట. ఇంకా మీరు గమనిస్తే నేను కరివేపాకు కారం చేసి ఎక్కువ రోజులేం అవ్వట్లేదు. అప్పుడే అయిపోయిందనమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మేమెంత ఇష్టంగా తింటాము అనేది. ఇంకా పొద్దున్నే ఎన్ని కూరలున్నా సరే ఒక్క స్పూను అట్లా ఫస్ట్ ఒక ముద్దలోకైనా తింటామనమాట. ప్రతి ఒక్కరూ తినాలి. టేస్ట్ బావుంది అని గాదు. బాగున్నా, బాగోకపోయినా మనకు ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు ఖచ్చితంగా తినాలి. ఇంకా బయట నుంచి తెచ్చుకొని జంక్ ఫుడ్ తింటా నోటికి రుచిగా ఉండొచ్చు. కానీ ఆరోగ్యానికి మంచిది గాదు గదా! ఇది నోటికి నచ్చకపోయినా సరే, ఇదని గాదు ఏదైనా సరే మనకు ఆరోగ్యానికి మంచిది అంటే అది బావున్నా, బాగోకపోయినా ఖచ్చితంగా తినాల్సిందే. అప్పుడే మన ఆరోగ్యం బావుంటది. మన ఆరోగ్యం బాగుంటే మనం అన్ని పనులు చక్కగా చేసుకోవచ్చనమాట టైంకి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకి చూసి ఎలా ఉందో చెప్పండి. మీ అమూల్యమైన కామెంట్ కోసం నేనైతే ఎదురు చూస్తున్నాను. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. వీడియో లాస్ట్ వరకి చూసినందుకు, అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.